Renu sir, please come on to the dais sir to deliver a... Good afternoon, all of you. Getting on. Very good, very good, very good. అక్షర హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ వీడుకోలు సమావేశానికి విచ్చేసినటువంటి మా జూనియర్ సీనియర్ విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. అక్షర హై స్కూల్ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపితనపు చివరి మలపులో we miss all the joy, we miss all the fun. మీ ఎంజాయ్మెంట్ మీ ఉత్సాహం ఇలాగే కంటిన్యూ కావాలని చెప్పి కోరుకుంటున్నా బేట. సో ముందుగా వేదిక పైన ఆశీనులైనటువంటి మన పాఠశాల యంగ్ అండ్ డైనమిక్ కరస్పాండెంట్ సార్ గారు కొత్తూరు శ్రీనివాస్ సార్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి కూడా వీడుకోలు సమావేశ శుభాకాంక్షలు. వీడుకోలు అంటేనే కాస్త బాధతో కూడుకున్నటువంటి విషయం అమ్మ. మీరు ఇన్ని రోజులు మా దగ్గర ఎంతో చక్కగా చదువుకున్నారు, మిమ్మల్ని చక్కగా చదివించినాము. మీరు పోతుంటే మాకు కాస్త బాధగా ఉంటుంది. సో ఎందుకు అంటే సహజంగా పల్లెటూర్లలో పెళ్ళిళ్ళు అవుతాయమ్మా, మనందరికీ తెలుసు. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు అప్పగింతల కార్యక్రమం అనేది ఉంటుంది. ఆడపిల్లల్ని బయటకు పంపిస్తారమ్మా, అంటే అత్తవారికి పంపిస్తారు. అప్పుడు అన్నా చెల్లెల బంధం ఎట్లా ఉంటుంది అంటే, ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చెల్లెమ్మను ఒక్కసారిగా పెళ్లి చేసి అత్తవారికి పంపుతుంటే అన్నయ్య బాగా బాధపడతాడు, చెల్లెమ్మ కూడా బాగా బాధపడుతుంది కదా. ఎట్లా బాధపడుతుంది? వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను, వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను, పోయి రావమ్మ చెల్లెమ్మ మళ్ళీ రావమ్మ, అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు, అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు, మంచి పేరు తెచ్చుకోవాలి నీవమ్మ, పోయి రావమ్మ చెల్లెమ్మ మళ్ళీ రావమ్మ, మంచిగా పోయి రావమ్మా, మంచి పేరు తెచ్చుకోవాలమ్మా అని చెప్పేసి దీవించి అన్నయ్య చెల్లెమ్మను అత్తవారికి పంపిస్తారు. మిమ్మల్ని కూడా మన అక్షర హై స్కూల్లో ఇన్ని రోజులు చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్ అనేటువంటి సమాజంలోకి పోతున్నారు కాబట్టి అక్కడ కూడా మంచిగా చదివి మంచి పేరు మన పాఠశాలకు తీసుకురావాలి, మీ తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని గౌరవించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకా సబ్జెక్టుల విషయానికి వస్తే మీకు అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్ సబ్జెక్ట్స్ ఉన్నారు, మంచిగా టీచ్ చేశారు. కాబట్టి సార్లు చెప్పినటువంటి ఆ విషయాలు శ్రద్ధగా చదువుకొని చక్కగా మన పాఠశాలకు 10 GPA తీసుకొస్తారని చెప్పేసి కనీసం మన పాఠశాలకు అట్లీస్ట్ ఒక 5 10 GPA రావాలమ్మా ఈ సంవత్సరం. అట్లా మీరు తీసుకొస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక చివరిగా మీరు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కానీ తల్లిదండ్రులను ఉపాధ్యాయులను మర్చిపోకూడదు, పెద్దలందరినీ గౌరవించాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇఫ్ యూ లాస్ట్ యువర్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు. కాబట్టి ఆ క్రమశిక్షణ కలిగి ఉండండి, బాగా ఉన్నత చదువులు చదవండి, మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. అట్లాగే జూనియర్ విద్యార్థులు కూడా సీనియర్ విద్యార్థులు ఏ విధంగా క్రమశిక్షణగా ఉంటూ చదువుకుంటున్నారో మీరు కూడా అలాగే క్రమశిక్షణగా ఉంటూ చదువుకోవాలి, జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి ఈ వీడుకోలు సమావేశ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.